నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చినా ఇండియా కూటమి గుంటనక్కలాగా చూస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తనను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించి ఫెయిల్ అయ్యారని డీకే అరుణ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అనడానికి ఎంపీ సీట్లే నిదర్శనమని ఈటెల రాజేందర్ అన్నారు. స్పష్టంగా ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి జేడీయూ కానీ టీడీపీ కానీ వాళ్ళ బీజేపీ మోదీ గారి కోసమే ఇవాళ మేము మద్దతు ఇస్తున్నాము కూటమికి అని చెప్పినప్పటికీ ఆ లక్ష్యంతోనే ఇవాళ కూటమి ఏర్పడ్డది. ఆ లక్ష్యంతోనే ప్రజలు ఇవాళ తీర్పునిచ్చారు. కానీ వీళ్ళ గుంటకాడ నక్క మాదిరిగా ఏదో కాచుకొని కూర్చుంటే అది సాధ్యమయ్యే పని కాదు. మీరు ఇంకా 5 ఏళ్ళు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఆ రకంగా మొన్న కూడా మీరు ఎన్నికల్లో ప్రధానంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఏ రకంగా ఉసిగొల్పారో ఆ రకంగా ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన టార్గెట్ చేసినాడు. అక్కడ 11 సార్లు నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి ప్రచారం చేసిండు. ప్రతి నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిండు. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి దూషించి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేసి డెవలప్మెంట్ కూడా కాదు ఆమె గెలిస్తే అని చెప్పినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా నాకు ప్రమాదం ఏర్పడుతుంది అనేటటువంటి మాట చెప్పినప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, డీకే అరుణ గారు ఇక్కడ నుంచి ఎంపీగా గెలవాలి. ఖచ్చితంగా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసిండు. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినట్లు ఎట్లా వచ్చిండు? మరి టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై అధికారంలోకి వచ్చిందా? రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయపు జెండా మాత్రమే. వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విషప్రచారం చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పుడి